విజయమ్మ గారు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఆవిడ ఎలక్షన్ అయిపోయిన తర్వాతే నేను వస్తాను అన్నట్టుగా ఒక వార్త అవుతుంది. అంటే భయపడి వెళ్తున్నారా ఆవిడ? ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. లేకపోతే ఒకవైపు చూస్తే కూతురు, ఇంకొక వైపు చూస్తే కొడుకు వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇది చూడలేక ఆవిడ ఎక్కడ వెళ్ళిపోతున్నారా? అది ఏమనుకోవచ్చు దీని గురించి? ఒక కన్ను ఇంకో కన్నుని హత్య చేస్తుందా అధ్యక్ష అన్నట్టు. ఇప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఏమన్నారంటే, వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి అతని పైన వస్తున్న దీంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ఒక కన్నుని పొడుచుకుంటుందా అంటే నిజంగానే పొడిచింది. సిబిఐ అదే చెప్పింది. పొడిచిందయ్యా బాబు, వివేకానంద రెడ్డిని పొడిచింది వీళ్ళే అని చెప్పి వాళ్ళు రుజువు చేసిన దీంట్లో ఇప్పుడు విజయమ్మకు కూడా మరి అదే పరిస్థితి అన్నమాట. వీళ్ళిద్దరూ రెండు కళ్ళు. ఎవరికి? విజయమ్మకి. జగన్మోహన్ రెడ్డి ఒక కన్ను, షర్మిల ఒక కన్ను. ఒక కన్ను ఇంకో కన్నుని పొడుస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో చూడలేని స్థితికి విజయమ్మ చేరుకుందనమాట. ఇప్పుడు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటన 175 మంది. అప్పుడు మరి తల్లిని పిలిచాడు. తల్లి వచ్చింది, జగన్మోహన్ రెడ్డిని బ్లెస్ చేసింది, ముద్దు పెట్టింది. అప్పుడే అభ్యర్థుల లిస్టు వాళ్ళిద్దరితో ప్రకటించాడు. ఎవరు? ధర్మాన ప్రసాదరావు, తర్వాత సురేష్ బాపట్ల ఎంపీ. తర్వాత ఏం జరిగింది? షర్మిల, ఆమె కాంగ్రెస్ అభ్యర్థులు 119 మంది ఏమో అభ్యర్థులు నేను లిస్టు రెడీ చేశానమ్మా, మరి నువ్వు రావాలంటే అక్కడికి వెళ్ళింది. ఇడుపులపాయ ఘాట్ అక్కడ ఆపండి మరి ప్రార్థనల్లో పాల్గొంది. కూతురు మరి వదులుకోలేదు కదా. ఇప్పుడు తల్లి కొడుకు తల్లిని బయటికి నెట్టేసినా కూతురు మరి కడుపులో పెట్టుకున్నప్పుడు కూతురు పిలిస్తే వెళ్ళింది, బ్లెస్ చేసింది. ఆ రోజు విజయమ్మ ఏం మాట్లాడింది? నా కుటుంబం అగ్ని పరీక్షను ఎదుర్కొంటోందని. ఈ అగ్ని పరీక్షలో మరి నా కుటుంబం గట్టెక్కాలని ప్రార్థన చేసింది అనమాట. తన కూతురు ఎంచుకున్న మార్గంలో గెలుపొందాలని, ఆమెకు న్యాయం చేయాలని, భగవంతుడు ఆమెను ఆశీర్వదించాలని కూతుర్ని ఆశీర్వదించింది. ఇప్పుడు షర్మిల అక్కడ కంటెస్ట్ చేస్తుంది. ఎక్కడ? కడప లోక్సభకి. అవును. ఆమె ఇంటింటికి ప్రచారం చేస్తూ ఏమంటోంది? హంతకుడికి టికెట్ ఇచ్చాడు జగనన్న. అవినాష్ రెడ్డిని హంతకుడిగా సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొంది. 8 నిందితుడిగా అవినాష్ రెడ్డి. చిన్నాన్న హత్యని చేయించిన వాళ్ళల్లో ఇతనే ముఖ్యుడు. చిన్నాన్న ఆఖరి కోరిక నన్ను ఎంపీగా చూడాలనేది. చనిపోబోయే ముందు నా ఇంటికి వచ్చాడు, 2 గంటలు నా దగ్గర కూర్చున్నాడు, నాకు ఇష్టం లేకపోయినా నాతో బలవంతంగా ఒప్పించాడు, తర్వాత హత్యకు గురయ్యాడు. చిన్నాన్న హత్యకి కారణం కడప లోక్సభ ఎన్నిక. కడప లోక్సభకి ఎవరు పోటీ చేయాలన్న విషయంలోనే మా చిన్నాన్న అవినాష్ రెడ్డి కుటుంబంతో విభేదించాడు, భాస్కర్ రెడ్డితో విభేదించాడు, నన్ను పోటీకి నిలబెడుతున్నానని ప్రకటించాడు. తద్వారా ఆయన బలయ్యాడు. ఆయన ఆత్మ శాంతించాలా? వివేకానంద రెడ్డి ఆత్మ శాంతించాలంటే ఎప్పుడు? అవినాష్ రెడ్డి ఓడిపోవాలి. ఎవరు గెలవాలి? షర్మిల గెలవాలి. రాజశేఖర్ రెడ్డి వాయిస్ షర్మిల. షర్మిల గొంతు లోక్సభలో వినపడాలి. తన అన్న వారసురాలు షర్మిలే. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఈ పార్టీని నిలబెట్టింది. 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. 14 మంది ఎమ్మెల్యేలను గెలిపించింది, ఒక ఎంపీని గెలిపించింది. అలాంటి షర్మిలకు న్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత కావాలనే ఈర్ష్యతో తనను మించిన నాయకురాలుగా షర్మిల ఎదుగుతుందన్న అక్కస్తో రాజకీయంగా ఆమెని తొక్కేశాడు. దీన్ని సరిదిద్దాలి, తనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పి వివేకానంద రెడ్డి ఆమెను ప్రోత్సహించాడు. అవును. ఆ దీంట్లో బలయ్యాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? చిన్నాన్న హంతకుల్ని కాపాడుతున్నాడు. ఇవాళ చిన్నాన్న హంతకుడికి టికెట్ ఇచ్చాడు. ఇది ఇవాళ సునీత, షర్మిల అతని పైన తిరుగుబాటుకి కారణం. తిరగబడుతున్నారు, రోడ్లెక్కారు, ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఇష్యూ ఏంటి ఇక్కడ? విజయమ్మ. ఆమె పరిస్థితి ఏంటి? అడకత్తెరలో ఒక చెక్కలా మారింది. అటు కొడుక్కి చెప్పలేదు, ఇటు కూతుర్ని కాదనుకోలేదు. కొడుకంటే భయం, కూతురంటే ప్రేమ.
అవును. ఇప్పుడు కొడుకంటే ప్రేమ లేదని అన్నాం, ప్రేమ కన్నా భయం ఎక్కువ. అంటే ఇప్పుడు ఈ భయం ఏంటి, ప్రేమ నుంచి వచ్చిన గౌరవంతో కూడిన భయం అన్నమాట. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి అంటే. కాదనుకోలేదు కదా, ఎంతైనా కన్నా కొడుకే కదా. అందుకే అతను పిలిస్తే వెళ్ళింది, అక్కడ ముద్దిచ్చింది. కూతురు పిలిస్తే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ప్రార్థన చేసింది, ఆశీర్వదించింది. ఇక ఇక్కడ ఉండలేకప్పుడు చెక్కేస్తుందా విదేశాలకి? అవును. అంటే విదేశాలకు వెళ్ళిపోతుంటే చూడలేక, లేకపోతే నన్నేం చేస్తారు, మళ్ళీ ఎవరు లేరు ఈ ఎలక్షన్కి అని చెప్పి నన్నేమన్నా చేస్తారని భయం అని ఉందా? లేకపోతే ఆమెకేమన్నా ఇబ్బంది తలపెడతారు అంటే? ప్రతి ఒక్కసారి వివేకానంద రెడ్డికి అలా జరిగింది. అంటే భయంతో పారిపోయే కుటుంబం కాదు మనకు తెలిసి రాజశేఖర రెడ్డి కుటుంబం. ప్రాణాలకు తెగించి పోరాడే కుటుంబం, ప్రాణాలు కోల్పోయే కుటుంబం, ప్రాణాలు తీసే కుటుంబం, ప్రాణాలతో ఆడుకునే కుటుంబంగానే మనం రాజశేఖర రెడ్డి వైఎస్ కుటుంబాన్ని చూస్తాం తప్ప వీళ్ళు పారిపోయే మనస్తత్వం ఉన్నాళ్ళు కాదు. పారిపోయే వాళ్ళు అయితే ఇవాళ పులిబిడ్డల్లాగా షర్మిల, సునీత రోడ్లెక్కరు. ప్రాణాలకు తెగించి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి రక్షణ ఎక్కడుంది? ఎవరికి? షర్మిలకిను సునీతకి. ఇప్పుడు విజయమ్మ కంటే రక్షణ ఉంటుంది, ఎందుకంటే ముఖ్యమంత్రి తల్లిగా ఆమె ఎక్కడో హైదరాబాద్లో ఉంటుంది, ఆమె పోలీసు ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి తన కోసం ఒక ప్రత్యేక ఫోర్స్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరికి? స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, SIBO ఏదో ఉంది దానికి కూడా. జగన్మోహన్ రెడ్డికి, ఆయన యొక్క భార్యకి, ఆయన కూతుళ్ళకి, తల్లికి. చెల్లికేమో భద్రత తగ్గించాడు. షర్మిల దానిపైనే ధ్వజమెత్తింది కూడా, ఏది నా సెక్యూరిటీ సగానికి తగ్గించేసాడని చెప్పి. కోర్స్ వాళ్ళకి సెక్యూరిటీ అవసరమే ఉంటుంది, వాళ్ళని ప్రజలే కాపాడుకుంటారు, అది వేరే విషయం. ఇక్కడ ఎలక్షన్ లోపు ఏం జరుగుతుంది అనే భయం మాత్రం ఆంధ్రప్రదేశ్లో అందరిలో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే మనకు తెలుసు, అది హత్యాంధ్రప్రదేశ్గా మారిపోయింది. అక్కడ ప్రాణాలకు ఎవరికి భద్రత లేదు. అక్కడ పోలీసు కూడా ప్యారలైజ్ అయిపోయింది. అక్కడ పోలీసులు వాళ్ళ యొక్క చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయారు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం చెప్పు చేతల్లో పనిచేసే స్థితిలో వాళ్ళ యొక్క ఐడెంటిటీ కోల్పోయింది ఏపీ పోలీస్. పోలీసులు మనల్ని రక్షిస్తారు అనే భరోసా అసలు అక్కడ ఎవరిలోనూ లేదు. ఇంకా బాధితుల మీదే కేసులు పెడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో రేపొద్దున ఈ రాబోయే 30 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ మర్డర్ జరుగుద్దో ఎవరన్నా అనుకున్నారా? గత ఎన్నికల ముందు వివేకానంద రెడ్డిని చంపుతారని. అవును. అప్పుడు కూడా ఏం జరిగింది? 2019లో షెడ్యూల్ ప్రకటించాకే మర్డర్ జరిగింది. అవును సార్. మార్చి 10న షెడ్యూల్ ప్రకటించారు 2019. మర్డర్ ఎప్పుడు జరిగింది? మార్చి 14 రాత్రి, 4 రోజులు, 15వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వివేకానంద రెడ్డిని కిరాతకంగా హత్య చేశారు. 7 గొడ్డలు దెబ్బలు, గందరగోళం జరిగిపోయింది, బీభత్సకాండ. 2 లీటర్ల బ్లడ్ అనమాట. అటు అక్కడ బెడ్రూము, బాత్రూము మనం చూసాం. అసలు బాత్రూమ్ అంటేనే భయపడే పరిస్థితి. బాబాయి బాత్రూమ్ అనేది పెద్ద సినిమాల్లో కూడా చేసుకుంటున్న పరిస్థితి అనమాట. ఇప్పుడు రేపు రాబోయే 4 రోజులు ఇక్కడ కూడా ప్రజెంట్ ఇప్పుడు 2024 షెడ్యూల్ ప్రకటించి ఇప్పటికి 25-26 రోజులు, ఇంకా 30 రోజులు గడవాలి. ఈ 26 రోజుల్లో ఏదో అక్కడక్కడ అడప 2 మర్డర్లే జరిగాయి. ఏది? ప్రధాని మీటింగ్కి వస్తే అక్కడెక్కడో గిద్దలూరులో ఒక మర్డర్ జరిగినట్టుంది, పల్నాడులో ఒక మర్డర్ జరిగినట్టుంది. 2 రాజకీయ హత్యలు. పల్నాడులో ప్రధాని మోడీ పాల్గొన్న సభలో మోడీ భద్రతే ప్రశ్నార్థకమైంది. అవును. వీళ్ళు మొత్తం అంతా గోల్గోల్ చేశారు కదా. గ్యాలరీల్లో వాటర్ బాటిల్స్ వేసుకుని అసలు ఆయనే అల్లాడిపోయాడు. ఏంటి ఏం చేస్తున్నారు మీరు? మళ్ళా రేపొద్దున ప్రధాని మోడీ రావాలా, పర్యటించాలా. ఆయన సభల్లో రేపు భద్రత ఎలా ఉంటుందో తెలియదు. అప్పుడు మరి ఎంతమందిని చంపుతారో తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నటువంటి సిద్ధం సభలకి జనం రాలేదు ఆ ఊరు నుంచి. ఆ ఊరు మొత్తం ప్రధాని సభకి వెళ్ళిందన్న కక్షతో ఆ ఊళ్ళో నాయకుడిని మర్డర్ చేశారు. అవును. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాబోయే 30 రోజుల్లో ఏ మర్డర్ జరుగుతుంది? ఎవరు బలవుతారు? ఒక బిగ్ షాట్ ఎవరినన్నా బలి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? అవును. మొన్న 2019లో బిగ్ షాట్ వివేకానంద రెడ్డిని బలి చేసినట్టుగానే 2024లో కూడా మరో బిగ్ షాట్ బలవుతాడా, బలవుతుందా? అలా అనుకున్నప్పుడు
పురుషుడైతే ఎవరు, మహిళ అయితే ఎవరు అన్న దాంట్లో ముందు వరుసలో ఉంటుంది ఎవరు? మహిళల్లో షర్మిల, సునీత, విజయమ్మ. వీళ్ళ ప్రాణాలకు ముప్పు ఉంది అంటోంది. అందుకే ప్రాణాలకు తెగించి వీళ్ళు పోరాడుతున్నారు. ఏది ధర్మం కోసం పోరాడుతున్నాం అంటున్నారు సునీత, షర్మిల. మరి ఆ ధర్మాన్ని ప్రజలు రక్షిస్తారా, హంతకుల కొమ్ము కాస్తారా? ప్రజలు కూడా తెలివి మీరారు. అవును, ఈ మధ్య ప్రజలు కూడా ఏంటంటే తన్నేవాడి వైపు ఉంటే ఇక మనల్ని ఎవరు తన్నరు కదా, చంపేవాడి వైపు ఉంటే ఇక మనల్ని ఎవరు చంపరు కదా అని వీళ్ళు కూడా తెలివిగా ఏం చేస్తున్నారు? రౌడీల వైపే వెళ్ళిపోతున్నారు. అవును, మనం రౌడీలు అయిపోయి మనం ఉన్నాం అనుకో, మన భూములకి భద్రత ఉంటుంది, మన జోలికి రారు కదా. అవును, ఇలాంటి ఒక అపప్రద, ఇలాంటి ఒక దుష్ట సంస్కృతి వస్తున్న దీంట్లో నిజంగా ప్రజలు మేల్కొంటారా? ధర్మానికి కొమ్ము కాస్తారా? బాధితులకి అండగా ఉంటారా? అది కడప లోక్సభ తీర్పు మరి దిశానిర్దేశం చేస్తుంది.